ప్రేరణ సఖి కింద 100 మంది సభ్యుల కింద నన్ను కూడాను సెలెక్ట్ చేసినందుకు మా సిఎంఎం సార్ గారికి, ఆర్పి మేడం గారికి, మెప్మా ఎండి తేజ్భరత్ సార్ గారికి, మా ఎమ్మెల్యే బాలకృష్ణ సార్ గారికి, మొత్తం అందరికీ నా ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు కేఎన్ స్వప్న. నాకు 2 పిల్లలండి. మా ఆయన పేరు కేఆర్ నరసింహమూర్తి. ఆయన కూడా మా షాప్ లోనే నాకు హెల్ప్ గా ఉన్నారు. మా షాప్ పేరు సాయి కృప కాండిమెంట్స్ అండి. మా షాప్ లో పెరుగు కూడా తయారు చేస్తాము. బజ్జీలు వచ్చేసి మిరపకాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, టమాటా బజ్జీలు, సబ్బీము, మసాలా వడ అవన్నీ తయారు చేస్తామండి. గ్రూప్ పేరు వచ్చేసి సాయి దుర్గా మహిళా పొదుపు సంఘం. మేము 10 మంది సభ్యులమండి. ఎస్ఎస్జీలో చేరక ముందంటే ఎలా ఉండేదంటే, ఏమైనా ఇప్పుడు ఆ షాప్ లో ఐటమ్స్ ఎక్కువ తయారు చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది, బండవాళ్ళు వేయాల్సి వస్తుంది. దానికంతా డబ్బులు కావాలంటే ఏమైనా ఐటమ్స్ తాకట్టు పెట్టాలా, బ్యాంకుల దగ్గరకు పోతే లోన్ ఇవ్వరు, ఎక్కువ వడ్డీ అడుగుతారు. ఇంకా వేరే వాళ్ళ దగ్గరకు పోయినా కూడా సేమ్ అదే ప్రాసెస్ లోనే ఉండేది. ఈ ఎస్హెచ్జి గ్రూప్ లోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే, మనమే పొదుపు చేసుకోండి డబ్బులు ఉంటుంది కదా, దాన్నే మనము రొటేషన్ చేసుకుని బ్యాంకు కట్టేసి బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకోవచ్చు అని ఆర్పీలు వాళ్ళంతా చెప్పంగా విని అట్లా గ్రూప్ ఏర్పాటు చేసుకున్నామండి. మేము చేసుకుని దాని ద్వారా లోన్ తీసుకుని షాప్ అభివృద్ధి చేసుకుంటాము. హ్యాపీ అంటే ఈ బిజినెస్ వల్ల ఇప్పుడు కస్టమర్స్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశారనమాట. వాళ్ళ ఐటమ్స్ అన్ని బాగున్నాయంటే అది మనకి హ్యాపీనే కదండి. బోండాలంతా చాలా ఫేమస్, ಮತ್ತೆ స్వీట్స్ అంతా చాలా బాగుంటుంది. ఇది చూడండి పాల్కోవా. ఈ పాల్కోవా స్వీట్ ని నేను టేస్ట్ చేసి చూపిస్తాను. సూపర్ గా ఉంది, చాలా సూపర్ గా ఉంది టేస్ట్. కరోనా టైంలో మాత్రం చాలా దెబ్బతీసిందండి మాకు బిజినెస్ అనేది. అప్పుడు 3 నెలలు షాప్స్ లేవు. మా షాప్ అయితే ఫుడ్ ప్రాసెస్ మీద జరిగేది. ఆ రోజు చేసిందే ఐటమ్ ఆ రోజే అమ్మేయాల. అప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినామండి మేము. అప్పుడు ఒక 5,000 10,000 పెట్టి స్టార్ట్ చేసినారు. 20 lakhs వరకు టర్న్ ఓవర్ అవుతుందండి. ప్రాఫిట్ ఒక 10 వరకు మిగులుతుందండి. నాకు 50,000 రూపాయలు నగదు బహుమతి అందించారు. హైదరాబాద్ కి 3 రోజులు ట్రైనింగ్ కి కూడా పంపించారు. అక్కడ ట్రైనింగ్ లో కూడాను మనం వ్యాపారం అనేది ఎలా చేసుకోవాలి చూడండి, ఇది వాళ్ళు ట్రైనింగ్ లో ఇచ్చిండే సర్టిఫికేట్. ఇది ఎంఎస్ఎంఈ వాళ్ళు ఈ ట్రైనింగ్ లో ఏం చెప్పినారంటే, మనం వ్యాపారం ఎట్లా చేసుకోవాలా, మనం ఇప్పుడు వాట్సాప్ వ్యాపారం చేస్తాము, ఆ వాట్సాప్ వ్యాపారం ఎలా చేసుకోవాలా మొత్తం అవన్నీ ఈ మీటింగ్ లో చెప్పినారు. ఎంఎస్ఎంఈ మీటింగ్ లో రానున్న 5-10 ఏళ్లలో అంటే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలా అని టార్గెట్ అండి. ఇక్కడ 3 years నుంచి చేస్తాను, 3 ఏళ్ళ నుంచి పని చేస్తాను. క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తామండి. ఆ రోజు పార్టీ తగ్గించలేదు, మనకి ఏం రోజు వస్తున్న తర్వాత ఫస్ట్ పార్టీ వరకు తగ్గించలేదు. నేను ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ గా నన్ను ఎంకరేజ్ చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే బాలకృష్ణ సార్ గారికి, మెప్మా ఎండి తేజ్భరత్ సార్ గారికి, నాకు సహకరించిన మొత్తం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.